పిల్లలకు ఇవ్వవలసిన ఆస్తి ఏది? ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, ఈ యొక్క పాఠ్యాంశమును గురించి మనమందరము ఆలోచన చేయక మునుపు మనము దేవుని వాక్యమును వింటున్నామంటే ఆ దేవుని వాక్యానికి మనము వినయ విధేయత కలిగి భయభక్తులు కలిగి దేవుని మాటలు వింటే ఆ దేవుని మాటలు మన హృదయములో నాటబడి మన జీవితానికి ఫలింపు అనేది తీసుకొస్తుంది. దేవుని మాటలు వినేటప్పుడు మనం జాగ్రత్తగా లేకుండా దేవుని మాటలు విన్నామనుకోండి, ఆ మాటలు మన జీవితంలో పనిచేయవు. చూడండి, మన అనుదిన జీవితంలో మనం ఎన్ని దేవుని మాటలు వింటున్నాం? ఎంతమంది దైవజనులు మనకు బోధిస్తున్నారు? ఎంతమంది స్వార్థికులు దేవుని మాటలు మనకు చెబుతున్నారు? ఆదివారము దేవుని మాటలు వింటున్నాము, గృహకూడికలలో దేవుని మాటలు వింటున్నాము, సెమినార్లలో దేవుని మాటలు వింటున్నాము. అలాగునే ఎన్నో సభలలో కూడా దేవుని మాటలు మనం వింటున్నాము కదా. వింటున్నటువంటి ఈ మాటలు మన జీవితంలో ఏమైనా మనకు ప్రయోజనకరముగా ఉపయోగకరంగా ఏమైనా ఉందా? ఒక్కసారి మనకు మనమే ప్రశ్నించుకుందాం. ఎందుకంటే ఇది మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయం, మన పరలోక ప్రయాణానికి సంబంధించిన విషయం. చూడండి, లోకపరమైన విషయంలో మనం ఎంత జాగ్రత్త కలిగి ఉంటున్నాము. లోకపరంగా ఒక ఉద్యోగము చేయాలన్నా, లోకపరంగా ఒక ఇంటిని కట్టుకోవాలన్నా, ఏదైనా పని చేసి లబ్ధి పొందాలంటే ఎంత జాగ్రత్త కలిగి మనము ప్రవర్తిస్తూ ఉంటాం, అవునా కాదా? అలాంటిది మన ఆత్మీయ జీవితము కొరకు మనం ఆలోచించకూడదా? మన ఆత్మీయ ప్రయాణము గురించి మనం ఆలోచించకూడదా? ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, భక్తి సన్నగిల్లుతున్న కాలం, విధేయత లేని కాలం, దేవుని పట్ల భయభక్తులు పోతున్నటువంటి కాలం. నిజంగా ఈ కాల పరిస్థితిని కనుక మనం గమనించగలిగితే మనం చాలా ప్రమాదపు అంచులో ఉన్నాం. మనం ఏమనుకుంటున్నామంటే, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుకుంటున్నాను, సంఘానికి వెళుతున్నాను, ఎన్నో మాటలు వింటున్నాను, నాకేమి ఉందిలే అనుకుంటున్నామేమో. ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా, మన ఆత్మీయ జీవితానికి మేలుకొల్పటానికే ఇదిగో ఈ యొక్క లేఖనాల పరిశోధన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఒక మాట మీకు తెలియజేసి, ప్రాముఖ్యమైన విషయము మీకు తెలియజేసి ముగించేస్తాను. మరి చాలా జాగ్రత్త కలిగి వినాలి. మనం దేవుని మాటలు వినటం వల్ల మనకి ఏం కలుగుతుందో ఒక మాట చూపించి నేరుగా మన వాక్య భాగములోనికి వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయంలో 12వ వచనము ఒకసారి చదవండి. హగ్గయి గ్రంథం 12వ అధ్యాయము 13వ అధ్యాయము 12-13 వచనాల భాగములో ఇక్కడ ఒక మాట తెలియజేస్తాడు. ఆ కాలంలో ఏం జరుగుతుందంటే, దేవుని మందిరము కట్టవలసిన ప్రజలు దేవుని మందిరం అనేది కట్టకుండా వారు ఏం చేసుకుంటున్నారంటే వారు సొంత పనులలో మునిగిపోయారు. ఎవరి పనులలో? సొంత పనులలో మునిగిపోయారనమాట. సొంత పనులలో మునిగిపోయిన ఆ ప్రజలందరికీ ఒక ప్రవక్త, దేవుని మాటలు అందించే ఒక సేవకుడు వారితో ఏమంటున్నాడో చూసి మనం ముందుకు వెళ్ళగలిగితే ఏమంటున్నాడంటే, 7వ వచనం చదువుదాం. కానీ కాగా సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మరలా చెప్తాడు అక్కడ, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి అని చెబుతూ పైన ఒక మాట అంటున్నాడు. 2వ వచనం చదవండి ఒకసారి. సమయం ఇంకా రాలేదు, ఆ యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. ఇక్కడ చెబుతున్నాడు చూడండి. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, చూడండి ఇక్కడ చెప్తున్నాడు, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంభు వేసిన ఇండ్లలో నివసించుట ఇది సమయమా? మీరు ఇండ్లు కట్టించుకొని గొప్ప గొప్ప ఇండ్లలో దేవుని మందిరం పాడైపోయి ఉంటే ప్రజలు ఎలా ఉన్నారట? చెప్తున్నారు కదా, ఇంకా సమయం రాలేదులే, ఇంకా మన ఆత్మీయ జీవితానికి దేవుని మాటలు వినటానికి మనకు ఇంకా సమయం రాలేదులే, ఇంకా టైం ఉందిలే, ఇంకా కాలం ఉందిలే, నాది 20 సంవత్సరాలు కదా, లేదా 30 సంవత్సరాలు కదా,
ఇంకా 10 సంవత్సరాలు ఉంది అనుకుంటాం కదా. ఇంకా సమయం రాలేదు, ఇంకా సమయం రాలేదు, ఇంకా సమయం ఉందనుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే దేవుని మందిరము కట్టడానికి వారు నిర్లక్ష్యం చేశారు, ఆలస్యము చేశారు. ప్రభునందు ప్రేమని దేవుని వల్ల ఎంతకాలం నిర్లక్ష్యం చేశారు తెలుసా? సుమారు 14 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. సుమారు 14 సంవత్సరాలు దేవుని మందిరము కట్టకుండా ఎవరిష్టానుసారంగా ఇంకా సమయం రాలేదని ఉంటున్నప్పుడు ప్రవక్త అయిన హగ్గయికి దేవుని వాక్యం ప్రత్యక్షమై, మీరేమనుకుంటున్నారు, సమయం ఇంకా రాలేదని మీరు సరంబు వేసిన ఇండ్లను కట్టించుకొని గొప్ప గొప్ప ఇండ్లలో మీరు నివసిస్తున్నారా? మీరు నివసిస్తున్నా సరే మీకు ఏం కలగదంటున్నాడంటే చక్కటి మాట, ఈ మందిరము పాడయుండగా మీరు సరంబు వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించండి అన్నాడు. ఈరోజు మనమందరం ఆలోచన చేద్దాం, మన ఆత్మీయ జీవితం కొరకు ఆలోచన చేద్దాం. మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి, మనం ఎలా ఉన్నాము అనేది మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకుంటూ ఈరోజు వారసత్వమును గూర్చిన అవగాహన సదస్సులో మీకు భయభక్తులు పుట్టించడానికి ఈ మాటలు ఎందుకు ఉపయోగిస్తారంటే రండి 12వ వచనంలో చదవండి, మంచి మాట ఉంటుంది. సహెల్తియేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోవాజాదకు కుమారుడైన ప్రధాన యాజకుడగు యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలను ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గాయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవాయందు భయభక్తులు పూనుకున్నారటండి. వింటున్నారా? దేవుడు ఏం చేశాడంటే ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక జెరుబ్బేలు గారితో ఉన్న ఆ సమూహం ఉంది కదా, వారందరికీ దేవుని మాటలు ఎవరి ద్వారా పంపిస్తున్నారంటే హగ్గాయి ద్వారా పంపించి ఆ వార్త, దేవుని మాటలు ఎవరు అందిస్తున్నారు ఆ ప్రజలకు, శేషించిన జనులందరికీ హగ్గాయి ఒక సేవకుడు ద్వారా దేవుని మాటలను ప్రజలకు అందిస్తున్నప్పుడు వారు ఏం చేశారట, ఆలకించారు, విన్నారు. వినినందుకు అంటే దేవుని మాటలు వినినందుకు ఏం జరుగుతుందంటే అక్కడ చెప్తున్నాడు, పంపించి తెలియజేసిన వార్త విని యెహోవాయందు భయభక్తులు పూనిరి. అంటే దేవుని మాటలు వినటం వల్ల మనకేమొస్తుంది చూసారా? అంటే మన జీవితంలో భయభక్తులు రావాలంటే మనం ఏం వినాలి? దేవుని మాటలు వింటే మన జీవితంలో భయభక్తులు వస్తుంది. దేవుని మాటలు వింటే మనము ప్రేరేపింపబడతాం. అక్కడే వ్రాయబడుతుంది చూడండి ఒకసారి, ప్రేరేపింపబడి వాళ్ళు ఏం చేశారంటే కింద చదవండి 13వ వచనం. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గాయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. 14వ వచనం చదవండి. యెహోవా యూదా దేశపు అధికారియకు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బెబెలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడకు యెహోయాజాద కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి. అంటే దేవుని మాటలు వినటం వల్ల, ఒక సేవకుని ద్వారా దేవుని మాటలు వినటం వల్ల మనకి ఏమొస్తుందంటే యెహోవాయందలి భయభక్తులు వస్తుంది. దేవుని మాటలు వినటం వల్ల అక్కడ నాయకుడు జెరుబ్బెబెలు కానీ యెహోయాజాద కుమారుడైన యెహోషువ కానీ మిగిలిన జనులందరికీ ఏం కలుగుతుంది? వారు మనసు ఏం చేసుకున్నారట, జనులందరూ మనసును ప్రేరేపింపగా. అంటే దేవుని మాటలు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఏమని? నువ్వు భయభక్తులు కలిగి ఉండు, నువ్వు ఆత్మీయంగా జీవించు, నువ్వు పాపము చేయకుండా ఉండు. ఇక్కడ పాపం ఉంది, నీ జీవితము జాగ్రత్త, నువ్వు సరిచేసుకో. నీ చూసే చూపులో కానీ, వినే మాటలో కానీ, మాట్లాడే మాటలో కానీ, నీ ఆలోచనలో కానీ నీ జీవితం చాలా జాగ్రత్తగా చూసుకో అని ఏం మనకు బోధిస్తుంది? ఒక సేవకుడు దేవుని మాటలు బోధిస్తున్నప్పుడు మొదట మనకేం కలుగుతుందంటే యెహోవాయందలి భయభక్తులు కలుగుతుంది, మొదటిది. రెండోది ఏంటంటే వారి మనస్సు ఏం జరుగుతుంది? ప్రేరేపింపబడతారట. ప్రేరేపింపబడటం వల్ల ఏం జరుగుతుంది? పని ప్రారంభిస్తారు, జీవించటము ప్రారంభిస్తారు. ఈరోజు మనమందరము దేవుని వాక్యం వింటున్నామే, కానీ మనకేం లేదంటే వాక్యానుసారమైన జీవితము లేదు. అవునా కదా? మనం అందరము చర్చికి వెళుతున్నాము, సేవకుడు చెప్పే మాటలు అన్నీ వింటున్నాము, కానీ మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన గృహములో మన జీవితం ఎలా ఉంది? మన గ్రామంలో మన భక్తి జీవితం, మన ఆత్మీయ జీవితం, మన సాక్ష్యము మన ప్రాంతంలో ఎలా ఉంది?
ఒకసారి ఆలోచన చేయండి ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మాటలు వింటే భయభక్తులు మనకు వస్తుంది. దేవుని మాటలు వింటే మన మనసు ఏమవుద్ది? ప్రేరేపింపబడతాము. దేవుని మాటలు వింటే వీరు పని ప్రారంభించారట. చివరిలో చూస్తాం, పని ప్రారంభించినట్టు కిందన ఉంటుంది. సుమారు ఎంత? 15 వచనం చదవండి ఒకసారి. వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి 2వ సంవత్సరమున 6వ నెల 24వ దినమున సైన్యముల అధిపత్యగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టిరి. చూసారా? అంటే ఎప్పుడు ప్రాక్టికల్ లైఫ్లోనికి వెళ్ళారు? ఇక్కడ ఎంతమంది మారారు తెలుసా? తిరిగి వచ్చిన, అంటే బబులోను చెరలో నుండి తిరిగి వచ్చిన 100 మంది మారిపోయారండి. అపొస్తలుల కార్యంలో పేతురు గారి ప్రసంగానికి, ఒక సేవకుని ప్రసంగానికి ఎంతమంది మారిపోయారు? 3000 మంది. మారిపోవడానికి గల కారణం ఏమనుకుంటున్నారు? వారు దేవుని మాటలు యందు లక్ష్యముంచారు. దేవుని మాటలు భయభక్తులు కలిగి విన్నారు. ఆ దేవుని మాటలు వారు హృదయములో ఏం చేశారంటే, వారు సాత్వికముగా స్వీకరించారు కనుక వారు భయభక్తులు పూనుకొని మనసున ప్రేరేపింపబడి దేవుని పనిని ప్రారంభించారు. ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా, ఆగిపోయిన పని ప్రారంభమైంది. అయితే మన ఆత్మీయ జీవితంలో మనం ఆగిపోయి ఉన్నామేమో, మన భక్తి జీవితంలో మనం ఆగిపోయి ఉన్నామేమో, మనము మన ప్రార్థన జీవితం ఆగిపోయి ఉందేమో. ఒక్కసారి ఆలోచన చేద్దాం. నేరుగా వాక్యంలోనికి వెళదాం. మీకు ఇది అర్థం అవ్వటానికి వాక్యం ఎలా వినాలి, వింటే ప్రయోజనం ఏంటో మీకు తెలియజేశాను. అయితే కొద్ది మాటలు మీరు చాలా జాగ్రత్తగా కలిగి వినండి. చాలా శ్రేష్టమైన అమూల్యమైన సంగతులు వినబోతున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, మన అంశం ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వవలసిన ఆస్తి ఏది, లేదా వారసత్వము ఏది. ఈరోజు చూడండి, పిల్లలకు తల్లిదండ్రులు ఏమి ఇస్తున్నారండి? ఆస్తి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు తల్లిదండ్రులు? ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు తెలుసా? ప్రతి తల్లిదండ్రుల యొక్క ఆలోచనను మనము వారి మదిలో ఉన్న ప్రతి విషయాన్ని కనుక స్టడీ చేయగలిగితే, చదవగలిగితే, అధ్యయనం చేయగలిగితే, ప్రతి తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారంటే, వారికి పుట్టిన బిడ్డను ఆస్తికర్తలుగా చేయాలనుకుంటున్నారు, వారసులుగా చేయాలి అనే తహతహలాడిపోతున్నారు. ప్రభునందు ప్రేమైన దేవుని వర్లారా, ఏ విషయంలో అంటే, లోక సంబంధమైన విషయంలో ప్రతి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, వారికి పుట్టిన బిడ్డలను ఆస్తికర్తలుగా, ఆస్తిని ఇవ్వాలి అని అనుకుంటున్నారు కదా. చూడండి, తల్లిదండ్రులు పిల్లలకు ఏ ఆస్తి ఇవ్వాలనుకుంటున్నారు చెప్పండి, మనకు తెలీదా? ఒక తండ్రిగా వారికి పుట్టిన పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? భూ సంబంధమైనవి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? భూమి, ఇల్లు, బంగారము, వెండి, ఇంకా ధనము, విద్య. అవునా కాదా? ఏం లేకపోయినా పర్వాలేదు, కానీ నా కుమారుడికి డిగ్రీ వరకు చదివించేస్తే ఇంకా ఆ డిగ్రీయే పోషించేస్తుంది కదా, వారసుడిగా మారిపోతాడు, ఉద్యోగం వచ్చేస్తుంది కదా. అంటే ఒక తండ్రి ఒక బిడ్డను ఏ విధంగా ఆలోచిస్తున్నాడంటే, నా కుమారుని ఏది వారసత్వంకి ఇవ్వాలి అంటే, తండ్రిలో నుండి, తల్లిదండ్రుల నుండి వచ్చేది కదా, సంక్రమించేదాన్ని ఏమంటారు? వారసత్వం అంటారు కదా. ఇప్పుడు తల్లిదండ్రుల నుండి సంక్రమించేవి ఏవి? భౌతిక సంబంధమైనది ఉంది, ఆత్మ సంబంధమైనది ఉంది. ఇప్పుడు భౌతిక సంబంధమైన వాటిలో మనం ఆలోచిస్తున్నాం కదా. ఒక తండ్రి వారి పిల్లలకు మొదట ఏమి ఇవ్వాలనుకుంటున్నారంటే, చూడండి, ఉన్న తల్లిదండ్రులు అయితే, నాన్న నీకోసము సుమారు ఒక 20 ఎకరాలు ఉందిరా భూమి, 20 ఎకరాలకి నువ్వు వారసుడివి, నువ్వు చిన్నోడు కావంటారు కదా. మరలా బంగారం బాగా ఉంచేసుకున్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు? నానా నీకోసమే దాస్తున్నాను, ఈ బంగారం అంతా నీదేరా, నీ ఆస్తి, అవునా కదా? ఈ బంగారం అంతా నేను ఎవరి కోసం దాస్తున్నానంటే, నువ్వు నా వారసుడవు, నాకు కలిగినదంతా నీదే. అంటే ఒకసారి ఆలోచన చేయండి. ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా, ఈరోజు తల్లిదండ్రులు భౌతిక సంబంధమైన భూమిని, బంగారాన్ని, వెండిని, డబ్బును, ప్రతి దానిని వారి పిల్లలకిస్తూ వారితో వారు మాట్లాడుతున్నది ఏంటంటే, ఇది నీ కోసమే ఆస్తిగా నేను నీకు ఇస్తున్నాను నాన్న అంటున్నారు కదా. అవునా కాదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు కోట్ల రూపాయలు ఇస్తున్నారు, ఎకరాలు భూములు ఇస్తున్నారు,
అంతా చేస్తున్నప్పుడు ఈరోజు తల్లిదండ్రులకు ఏమైనా చివరి దశ అనగానే మరణానికి ముందు సమయంలో అవసాన దశ అంటారు కదా. అవసాన దశ అంటే ఏంటి? తన్ను తాను ఏమి చేసుకోలేడు, తన పని తాను చేసుకోలేడు, చివరి దశలో వచ్చేసాడు అనుకోండి. అప్పుడు వారు ప్రశాంతంగా సమాధికి చేరుకోగలరా? లేదో ఏదో మదన పడిపోతూ బాధపడిపోతూ వారి వల్ల కష్టాలు అనుభవిస్తూ బాధ అనుభవిస్తూ ఉంటున్నప్పుడు వారి మనసులో ఏముంటుంది? చెప్పండి. ఇతని కొరకు నేను ఎకరాల భూమి సమకూర్చాను, ఆస్తిగా ఇచ్చాను. ఇతని కొరకు నేను ఎన్నో కష్టపడ్డాను, కానీ నా చివరి దశలో నాకు ప్రశాంతత ఉందా? అంటే ఈరోజు తల్లిదండ్రులు త్వరగా చనిపోవటానికి, కాలానికి ముందే సమాధికి చేరిపోవటానికి గల కారణం ఏమనుకుంటున్నారు? పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చి ఇవ్వాలనుకొని ఆ ఆస్తిని ఇచ్చే సమకూర్చే పనిలో పోటీ ప్రపంచం కదండి, అవునా కాదా? ఇది పోటీ ప్రపంచం కదా. ఈ పోటీ ప్రపంచంలో అయ్యో వారి పిల్లలకు వారు ఆస్తిని సమకూర్చి పెడుతున్నారు, మేము కనుక సమకూర్చి పెట్టకపోతే మా కుమారుడు కూడా మమ్మల్ని అడుగుతాడు. ఒక సంఘటన తెలియజేస్తానండి. చిన్న అబ్బాయి అట ఒక ఇంటికి వెళ్ళాడటండి. వింటున్నారా? చిన్న అబ్బాయి ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు చాలా బాగుంది. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మతో నాన్నతో ఆ చిన్న అబ్బాయి మాట్లాడుతున్నాడంటే, మా నాన్న ఎందుకు, మా నాన్న చూడు నాన్న ఆ ఇల్లు చూడు అన్నాడట. అలాంటి ఇల్లుంటే చాలా సంతోషంతో కలిసింది. ఎందుకు మా నాన్న అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ నాన్న ఏం చేస్తాడు? పొడవుబడుతుంది కదా హృదయంలో. పొడవుబడి నా కొడుకు కోసము తల తాకటైనా పెట్టాలి. అమ్మ ఏమనుకుంటుంది? నా కొడుకు కోసము ఏదో ఒకటి చేయాలని భర్తను ఫోర్స్. అప్పుడు భర్త ఏమవుతాడు? ఒత్తిడిలోనికి వెళతాడు కదా. ఏ ఒత్తిడిలోనికి వెళతాడు? భావోద్వేగం అంటారు కదా. మానసిక ఒత్తిడిలోనికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? కష్టపడటానికి ప్రయత్నం చేస్తారు. అలా కష్టపడుతూ భావోద్వేగానికి లోనవుతూ మానసిక రోగిగా మారిపోయి ఏమైపోతారు? కాలానికి ముందే సమాధికి చేరిపోతున్నారు. కారణం ఏమనుకుంటున్నారు? పిల్లలే. ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు కాలానికి ముందే చనిపోవటానికి గల కారకులు ఎవరంటే ఇప్పుడున్న పిల్లలే ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా. ఎందుకంటే పిల్లలకు ఆస్తికర్తలుగా ఆస్తిని ఇచ్చి వారిని ఉన్నతంగా చూడాలనుకుంటున్నారు. చాలా మంచిది. కానీ ఆ పిల్లలు ఏమైపోతున్నారంటే, మాట వింటున్నారా? చూడండి, ఎకరాలు భూములు ఇచ్చినా, లక్షలు ధనం ఇచ్చినా, డబ్బు ఇచ్చినా, ఎన్నో ఆశ సమకూర్చి వారికి ఆస్తికి ఇచ్చిన ఆ పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రుల మాటలు వింటున్నారా? ఒకే ఒక్క ప్రశ్న. ఈరోజు సమాజం పాడైపోవటానికి గల కారణం ఏంటి? నిజంగా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు అనుకుంటున్నారు? పిల్లల దగ్గర పిల్లలు ఎక్కడ మమ్మల్ని తక్కువ చేసి చూస్తారనే భావనలో నా పిల్లల్ని తక్కువ చేయకూడదనే ఆలోచన కలిగి ప్రతి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే చాలా కష్టపడి వారిని చదివిస్తున్నారు, చాలా కష్టపడి ఆస్తిని సమకూర్చి ఇస్తున్నారు, చాలా కష్టపడి వారి కష్టార్జితం మొత్తం ధారపోసి ఇస్తున్నప్పుడు పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఒక్కసారి ఆ తల్లిదండ్రుల మాటలు వినే పిల్లలుగా ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. కానీ దీన్ని వారసత్వముగా చూడండి, భౌతిక సంబంధమైన లోక సంబంధమైన డబ్బు ఇస్తున్నారు, బంగారం ఇస్తున్నారు, వెండి ఇస్తున్నారు, ఆస్తి సమస్తం ఇస్తున్నారు కదా, వారసత్వంకి ఇవ్వాలనుకుంటున్నారు కదా. అయితే ఒక మాట గమనించండి, మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నామంటే ఈ లోక సంబంధమైన బంగారము, వెండి, వజ్రాలు రకరకాలు ఇచ్చేస్తున్న పిల్లడు గొప్పవాడు అయిపోతారని మనం అనుకుంటాం కదా. మనం బాగా తెలివితేటలు మనకు బాగా ఉన్నాయి, అవునా కదా? మనకున్న తెలివితేటలు ఇంకెవ్వరికీ లేవు. మనం ఎలా ఉన్నామంటే బాగా చదివించేస్తే మా అబ్బాయి ఇంకా చక్కగా సెటిల్ అయిపోతాడు, ఇన్ని ఎకరాలు ఉన్నాయి కదా సెటిల్ అయిపోతాడు, ఇన్ని కోట్లు ఉన్నాయి కదా, ఇన్ని లక్షలు ఉన్నాయి కదా సెటిల్ అయిపోతాడు అనే భావన మనం ఉంటామని చెప్పండి. అయితే ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా, చూడండి, దేనిని మనకు పిల్లలకి ఇస్తున్నాము? ఆస్తిని ఇస్తున్నాము, కానీ విలువలను ఇవ్వటం లేదు. మరోసారి చెప్తున్నాను, ఆస్తిని మన పిల్లలకు మనం ఇస్తున్నామే, కానీ విలువలను మనం ఇస్తున్నామా? విలువలు లేని ఆస్తి నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా మీ పిల్లలకు విలువలు లేవు. ఉంటాయా? ఎన్ని ఎకరాలున్నా ఏమున్నా
విలువలు లేకుండా నువ్వు ఆస్తి ఇచ్చావనుకోండి, ఆస్తి అన్నటికీ ఉండదు. ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళరా, ఉండని ఆస్తిని మనము మన పిల్లలకి ఇస్తున్నాము, ఉండవలసిన విలువలను మన పిల్లలకి ఇవ్వటము లేదు. కనుకనే మనము చివరి దశలో, మరణ దశలో రాగానే, అరే మీ నాన్నకు బాగాలేదురా అన్న, పోనన్నా ఎందుకు, ముసలోడు చేస్తాడులే, పర్వాలేదు, అటు ఉండబట్టే మాకేమైనా ఉందా, నాకేమైనా చేసి పెట్టాడా, అవునా కదా? వాళ్ళు మాట్లాడే మాట ఏంటి? ఏమైనా చేసి పెట్టాడా? పోనీ చేసినా ఎలా మాట్లాడతారంటే భయంకరంగా మాట్లాడతారు. ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళరా. ఎందుకు అంటే ఇదిగో, దీనిని మనము వారసత్వముగా, ఆస్తిగా ఇవ్వకపోబట్టే, భక్తిని వారసత్వముగా మనం ఇవ్వకపోబట్టే, వాక్యమును వారసత్వముగా మనం ఇవ్వకపోబట్టే, ఒక మాటలో చెప్పాలంటే ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళరా, మనలో ఉన్న క్యారెక్టర్ని వారసత్వముగా పిల్లలకి ఇస్తే, వారికి ఒక రూపాయి ఇవ్వకపోయినా చనిపోయే సమయంలో మనల్ని ఏం చేస్తారు చెప్పండి? మా నాన్న, మా అమ్మ చివరి దశలో వచ్చిన వారు చక్కగా చూసుకుంటారు. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా. ఇప్పుడు చివరి దశలో వచ్చిన చక్కగా ఎందుకు చూసుకోవటం లేదంటే, ఏదో ఆస్తి ఇచ్చేస్తే, డబ్బు ఇచ్చేస్తే, విద్య చదివించేస్తే గొప్పగా చూస్తారని మనం అనుకుంటాం కదా. కాదు కాదు కాదు. ఏమి ఇవ్వాలి? బైబిల్ ఏం చెప్తుందో చూస్తారా? వారసత్వములకు వారసులు అనే దాంట్లో మనం ఆలోచన చేయగలిగితే రండి ఒకసారి బైబిల్లోనికి మనం వెళదాం. ఒక్కసారి తిమోతి మొదటి పత్రికలోనికి వద్దాం ఒక్కసారి. చాలా విషయాలు ఉన్నాయి, మనకు సమయం లేదు, దైవజనులకు ఇచ్చేయాలి కనుక కొద్ది మాటలు తెలియజేసి నేను ముగించేస్తాను. చూడండి ఒక్కసారి, మనము మన పిల్లలకు దేన్ని వారసత్వంకి ఇస్తున్నాం, దేన్ని ఆస్తిగా మనం ఇస్తున్నాం. మీరు చాలా అలర్ట్గా వింటేనే మీకు ఈ సబ్జెక్ట్ అనేది అర్థమవుద్ది. ఓకేనా? రండి, తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను, నీ తల్లి అయిన యునికెలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నది అంటున్నాడు కదా. మీకు అర్థం కావడానికి 4 పాయింట్లు రాసుకోండి. ఓకేనా? వారసత్వమును గూర్చిన అవగాహన సదస్సు కదా. మన తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వవలసిన ఆస్తి, వారసత్వం ఏది అన్న దాంట్లో మీరు ఏం చేస్తారంటే, మొదటిది ఏం రాసుకుంటారంటే, విశ్వాసమును వారసత్వముగా ఇచ్చిన తల్లి. మొదటిది ఏంటి? విశ్వాసమును వారసత్వం, అంటే విశ్వాసం అనే వారసత్వం ఇచ్చింది మొదటిది. రెండవది మనం చూడగలిగితే ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళరా, శక్తిగల వాక్యమును వారసత్వముగా ఇవ్వాలి. మొదటిది ఏంటంటే విశ్వాసమును వారసత్వముగా ఇవ్వాలి, మొదటిది. రెండోది ఏంటంటే వాక్యమును, శక్తిగల ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యమును వారసత్వముగా ఇవ్వాలి, ఇది రెండవది. మూడోది ఏంటంటే స్వార్థను వారసత్వముగా ఇవ్వాలి, స్వార్థను వారసత్వముగా ఇవ్వాలి, ఇది మూడవది. నాలుగవది ఏంటంటే భక్తిని వారసత్వముగా ఇవ్వాలి. కానీ మనం ఏమిస్తున్నాము? ఎకరాల భూమిని, లక్షల ధనమును, అవునా కదా, లోక సంబంధమైన విద్యను ఇవి ఇస్తున్నాం కదా. ఇస్తున్నందుకు వారు ఏమైనా చక్కగా ఉన్నారనుకుంటున్నారా? లేరు ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా. అయితే దేవుడు చెప్తున్నాడు, బైబిల్లో చాలామంది ఏం చేశారు తెలుసా? గొప్ప గొప్ప భక్తులండి, స్ఫూర్తి ప్రదాతలు, స్ఫూర్తినిచ్చిన వారు, గొప్ప గొప్ప మహానుభావులు. మనం ఆలోచన చేయగలిగితే మనం చదివిన లేఖన భాగంలో యునీకే ఏం చేసిందంటే తన విశ్వాసమును తన కుమారునికి వారసత్వముగా ఇచ్చింది. తన విశ్వాసమును తన కుమారునికి వారసత్వముకి ఇచ్చింది. ఈరోజు విశ్వాసమును కుమారునికి వారసత్వముకి ఇచ్చే తల్లిదండ్రులు ఎక్కడున్నారండి? ఒక మాట చెప్పనా, బైబిల్ చరిత్రలోనికి మనం వెళ్ళగలిగితే మనందరికీ తెలుసు కదా, అబ్రహాము, ఇషాకు, యాకోబులు ఉన్నారు కదా. అబ్రహాము గారు ఏమంటాడు తెలుసా? ఆదికాండం 15వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, నీ బహుమానాన్ని హెచ్చిస్తాను అబ్రహాము అనగానే, నువ్వు ఎంత నాకు ఇచ్చిన ఏమి, నాకు వారసుడు లేడు, నాకు వారసుడు లేడు, ఇదిగో నా దగ్గర పనివాడుగా ఉన్నాడు కదా, ఈ ఎలియాజారే వారసుడు అవుతాడు, నాకు ఎన్ని ఇచ్చిన ఏమి అని నిరాశ, నిస్పృహ, నైరస్యము, బాధ, ఇంకా పిల్లలు లేనటువంటి దిగులులో ఉన్నటువంటి ఆ సందర్భంలో దేవుడు అంటున్నాడు, అబ్రహాము రా, నువ్వు బయటికి రా, నువ్వు బయటికి వచ్చి ఒక్కసారి ఆకాశం వైపు చూడు, ఆకాశం వైపు చూడు, ఆకాశపు నక్షత్రాల వలలే నీ సంతానాన్ని ఏం చేస్తానన్నాడు? ఆశీర్వదిస్తానంటే, నువ్వు నీ దగ్గర పిల్లలు లేరని బాధపడుతున్నావా? నేను ముసలివాడైపోయినని బాధపడుతున్నావా? ఇదిగో
నీకు ఇతను వారసుడు కాడు, నీ గర్భవాసము నుండి వచ్చేవాడు వారసుడు అని చెప్పి ఒక వారసత్వాన్ని చూపించాడు. ఎవరు? పరలోకమందున్న దేవుడు, మన తండ్రి. ఏమన్నాడంటే, ఇప్పుడు అబ్రహాము గారికి ఎవరు వచ్చారు? వాగ్దాన పుత్రుడు ఇస్సాకు వచ్చాడు కదా. ఇస్సాకు ఎవరు? అబ్రహాం గారు ఎవరని చెప్పండి? విశ్వాసులకు తండ్రి కదా. ఆ తండ్రి గర్భవాసమున పుట్టిన కుమారుడు ఆ విశ్వాసమునకు వారసుడయ్యాడు. ఇస్సాకు గర్భంలో పుట్టిన యాకోబు ఇశ్రాయేలీల వంశమంతా విశ్వాసులకు వారసులు అవ్వటానికి కారణం ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. అంటే అబ్రహాము గారు ఏమిచ్చారు? ఆస్తినిచ్చాడా? ఒక మాట చెప్పనా, అబ్రహాము గారికి దేవుడు ఒక దేశమును ఇచ్చేశాడు, ఒక భూభాగాన్ని ఇచ్చేసాడు. ఇదిగో నువ్వు కాలు మోపావు కదా, ఆ కాలు మోపున భూభాగము అబ్రహాము నీదే అన్నాడు దేవుడు. ఆ భూభాగము ఆ పిల్లల్ని ఇస్తూ, నాన్న నువ్వు దీనికి వారసుడు అన్నాడా? ఒకవేళ అక్కడ ఇచ్చినటువంటి భూభాగం కూడా వారసత్వమే, కానీ దాని ముందు కాదు. మొదట ఆయన గొప్ప ధనవంతుడైనప్పటికీ ఎక్కడ బతికాడండి? గుడారములో బతికేటట్టండి. ఒక గొప్ప ధనవంతుడైతే మనమైతే ఏం చేస్తాము? 20 అంతస్తులు ఉండాలి ఖచ్చితంగా, తలపైన ఇలా చూడాలి మనల్ని. అవునా కదా? అందరికీ అర్థమవుతుంది కదా? మన ధనవంతులైతే ఏం చేస్తాము? ఐడెంటిటీ కోరుకుంటాము. కానీ అబ్రహాం గారు ఏం చేశారో తెలుసా? ఆయన ధనవంతుడై ఉండి ఎక్కడ బతికాడు? గుడారాలలో బతికాడు. ఎందుకు గుడారాలో బతికాడు? మనం యాత్రికులము, మన పరదేశులము, మనది లోకము కాదు. నువ్వు ఎంత లోక సంబంధమైన ఆస్తి ఇచ్చినా అది నువ్వు పట్టుకొని పోవు. నువ్వు ఎలా వచ్చావు? అన్న వస్త్రంతో ఉండమంటారు మనకు కదా. నువ్వు ఈ లోకమునకు ఏమీ తేలేదు, ఈ లోకము నుండి నువ్వు ఏమీ తీసుకోలేదని ఎవరికి తెలుసు? మన తండ్రి, విశ్వాసపుకు తండ్రి అయిన అబ్రహాము గారికి తెలుసు. అందుకే ఆయన ఎక్కడ బతికాడంటే గుడారాలలో బతికాడు. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల ఆయన ఏం చేశాడు తెలుసా? ఆస్తినిచ్చి నానా మీరు గొప్పోలని చెప్పలేదు. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల గుడారాలలో బతికి ఏం చేశాడంటే తన మాదిరిని, విలువలను చూపించి మనము యాత్రికులము, పరదేశులము, మనది లోకము కాదు, మనం పరలోకానికి వెళ్ళాలి, తండ్రి ఉన్న లోకానికి వెళ్ళాలని ఆయన నేర్పించాడు. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల అవునా కాదా? మీరు ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం చదవగలిగితే విశ్వాసపు వీరుల జాబితా మనకు తెలుస్తుంది కదా. ఒక హెబేలు కానివ్వండి, ఒక హనోకు కానివ్వండి, ఒక నోవాహు గారు కానివ్వండి, ఒక అబ్రహాము, ఇషాకు, యాకోబు, ఇలా వీరందరి జాబితా, విశ్వాస వీరుపుల జాబితా. ఇంత గొప్ప సాక్షి సమూహము మనకు ఆవరింపగా అన్న మాట చూస్తాం మనం. అంటే మీరు చూడండి ప్రభునందు ప్రేమ దేవుని వల్ల ఆ మాటలు మనం గమనించగలిగితే అబ్రహాము గారు ఏం చేశారంటే విశ్వాసమును వారసత్వముగా పిల్లలకి ఇచ్చాడు. ఇప్పుడు యునికే ఏం చేస్తుంది? చదవండి ఒకసారి. ఇప్పుడు అంటే యునికే ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను, నీ తల్లి అయిన యునికేలోను వసించెను. అంటే వసించడం అంటే నివసించింది. అంటే ఎవరిలో విశ్వాసం ఉంది? లోయలో ఉంది. ఎవరిలో విశ్వాసం ఉంది? యునికలో ఉంది. అంటే లోయలో ఉన్న విశ్వాసం అనేది ఎవరికి వచ్చింది? యునికలోకి వచ్చింది. యునికలోనే ఉన్న విశ్వాసం ఎవరికి వచ్చింది? అది నీలో సహా వసించుచున్నదంటే 3 తరాల విశ్వాసాన్ని, 3 తరాన్ని నిలబెట్టిన మహాయోధురాలని చెప్పాలి. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల ఎవరినంటే లోయని. ఒక స్త్రీ తలచుకుంటే 3 తరాన్ని నిలబెట్టింది. ఎవరి కొరకు? దేవుని కొరకు విశ్వాసముని వారసత్వం ఇచ్చింది. మరి మనం దేన్ని ఇస్తున్నాం? చెప్పండి. ఈరోజు ఈ విశ్వాసమును వారసత్వముగా పిల్లలకు ఇవ్వగలుగుతున్నామా? లేదా లోక సంబంధమైన వారసత్వం ఇస్తున్నామా? మనం దేన్ని ఇవ్వాలి? ఇది మొదటి పాయింట్గా రాసుకోండి. అదేంటంటే విశ్వాసమును వారసత్వముగా ఇవ్వాలి. ఎవరి వలే? యునికే, లోయ్, 3 తరాల విశ్వాసం. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల నిజంగా మాట చెప్పనా, నేను ఒక అంశం తయారు చేస్తున్నానండి. బైబిల్ చెప్పిన స్త్రీని గూర్చిన సత్యాలు. నిజంగా స్త్రీలు ఎంత గొప్పవాళ్ళంటే అసలు బైబిల్ స్త్రీల గురించి ఏం చెబుతుంది అనే ఆ టాపిక్ చాలా బాగుంటుంది. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల మీరు చూడండి, లోయ్ కానీ యునికే కానీ ఏం చేసిందంటే, ఇదిగో ఈ తిమోతి గారిని దైవజనుడుగా మార్చగలిగిందంటే ఎవరు చెప్పండి? విశ్వాసమునకు వారసత్వముగా నిలబెట్టి దేవుని కొరకు ఒక దైవజనుడుగా నిలబెట్టిందంటే అది ఎంత గొప్ప తల్లి అండి. ఈరోజు పిల్లలకి ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలని కలలు కంటున్నారు?
మీ కలలను సాకారము. అబ్దుల్ కలాం అంటారు కదా, ఏమంటారు? కలలు కనండి, కలను సాకారం చేసుకోండి. ఏ కళ అది? అబ్దుల్ కలాం చేసింది ఏది? లోక సంబంధంగా అందరినీ పాడు చేసేవాళ్ళే. కానీ మనం అబ్బా అంటే వారిని తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ వాళ్ళు దేవుని జ్ఞానం ముందు వాళ్ళు చాలా చిన్నవాళ్ళు. అవునా కదా? ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే విశ్వాసమునకు వారసులుగా మనం చేయాలి, మన విలువలు ఇవ్వాలి. ఒక మాట చెప్పను, అక్కడ తిమోతి గారిని చూసి పౌలు గారు ఏడ్చేశారు తెలుసా? తిమోతి గారిని చూసి పౌలు గారు కోరుకున్నాడు, తిమోతి నాతో రావా ప్లీజ్. ఒక దైవజనుడు కోరినట్టు బతికాడు తిమోతి. ఒక దైవజనుడు ఏడ్చేశాడు, అబ్బా ఇతనిలో ఉన్న క్యారెక్టర్ ఎవరిది, ఇతనిలో ఉన్న విశ్వాసం ఎవరిది, ఇతనిలో ఉన్న విధేయత ఎవరిది అని దైవజనుడే ఏడ్చేశాడు. ఇక్కడ చెప్తున్నాడు కదా, 3వ వచనంలో చెప్తాడు, నా ప్రార్థనలు యందు ఎడతెగక నేను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్ళను తనచుకొని నా సంపూర్ణ ఆనందము కలుగుటకై నేను చూడవలనని రేయింపగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని అని అంటున్నాడు. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, నిజంగా ఈ మాటను బట్టి ఆలోచన చేయగలిగితే తిమోతి గారు అంత విశ్వాసుడుగా మారిపోవటానికి ఎవరు కారుకురాలు చెప్పండి? మా తల్లులు, మీరు తలచుకుంటే గొప్ప దైవజనులను నిలబెట్టగలరు, మీరు తలచుకుంటే గొప్ప స్వార్థికులను నిలబెట్టగలరు, మీరు తలచుకుంటే గొప్ప పరిచారకులను నిలబెట్టారు. లోక సంబంధమైనవి ఇచ్చారనుకోండి, నిజంగా మీ పిల్లలు విశ్వాసమునకు వారసులు కారు. ఇది మొదటి పాయింట్. ఈ తల్లి ఏం చేసింది? విశ్వాసమునకు వారసులుగా చేసింది. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్కు రాగలిగితే చూడండి ఒకసారి తిమోతి రెండవ పత్రికలోనే మంచి మాట, 3వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనము బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకునినవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము అంటున్నాడు. చూసారా, ఇక్కడ ఒక దైవజనుడు దేన్ని ఇస్తున్నాడు తెలుసా? వాక్యమును వారసత్వముగా ఇస్తున్నాడండి. తల్లి ఏమిచ్చింది? విశ్వాసమును వారసత్వముకి ఇచ్చింది కుమారునికి. ఒక దైవజనుడు ఏమిస్తున్నాడంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడంటే క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో అది ఏం చెప్తున్నాడు? రూఢి అని తెలుసుకొని వాటిలో నిలకడగా నిలబడు అంటే పౌలు గారు తన ప్రియకుమారుడైన తిమోతి గారికి వాక్యమును పరిశుద్ధ లేఖనమును ఏం చేస్తున్నాడు? శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనమును వారసత్వముగా ఇచ్చేస్తున్నాడండి. ఒక మాట చెప్పనా, ఈరోజు వారసత్వముగా దేన్ని ఇస్తున్నాం? ఏమి ఇవ్వాలి? ప్రతి తల్లిదండ్రులు వారికి పిల్లలకు ఇవ్వవలసిన ఆస్తి ఏది? వారి పిల్లలకు ఇవ్వవలసిన వారసత్వం ఏది? వాక్యమును ఇవ్వగలుగుతున్నామా? ఒకరు అన్నారండి, నేను ఎంత చదువుతావు బైబిలు, అది చదివితే నీకేమైనా పెడతదా? ఈ భావం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, ఒక మాట చెప్పనా, వాక్యమునకు వారసులుగా చేయగలిగితే వాక్య సంబంధమైన జీవితము కలిగి విలువలతో బతుకుతారు కదా. వాక్యానుసారంగా బతికితే వాక్యం ఏం చెప్తుంది? నీ తల్లిదండ్రులను సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుతూ. అంటే తల్లిదండ్రులు సన్మానించడం వల్ల తల్లిదండ్రులు ఏముంటారు? ఒత్తిడిలోనికి వెళ్తారా? బాధలోనికి వెళతారా? కన్నిటిలోనికి వెళతారా? వేదనలోనికి వెళతారా? బీపీ షుగర్లు పెంచుకుంటారా? ఈరోజు తల్లిదండ్రులకు బీపీ షుగర్లు పెరిగిపోవడానికి గల కారణం ఏంటి? పిల్లలు ఒత్తిడి చేస్తున్నారు. చూడానా, వారైతే ఇల్లు కట్టుకున్నారు, నాకు ఏం చేసావు, కారు కొనేసి ఇచ్చాడు, బైక్ కొనేసి ఇచ్చాడు అంటే ఇక్కడ బీపీ ఏమవుద్ది? అప్పుడు ఆలోచించి చెమట పట్టించుకొని, చిన్నది ఆలోచించిన చెమట పట్టి నెమ్మదిగా సమాధికి చేరుకుంటాడనమాట. అవునా కదా? తప్పు చెప్తున్నానా? ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా, సమయం లేదు. వాక్యమును పిల్లలకు ఏం చేయాలి? వారసత్వముగా ఇవ్వాలి. ఈమె కూడా వాక్యాన్ని వారసత్వంగా ఇచ్చింది. చాలామంది ఉన్నారు వాక్యాన్ని వారసత్వముగా ఇచ్చిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఓ దైవజనుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే వాక్యాన్ని వారసత్వముగా
అంటే ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యం ఇచ్చాడు. అంటే చనిపోయిన తర్వాత మన ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మ రక్షింపబడటానికి శక్తి కలిగినది వాక్యం కదా. ఆ వాక్యమే ఇవ్వాలట మన ఆత్మలను రక్షించేది. అది ప్రాముఖ్యమైనది. నువ్వు ఇవ్వవలసిన 12 ఎకరాలు కాదు, నువ్వు ఇవ్వవలసిన కోట్ల ఆస్తి కాదు, నువ్వు ఇవ్వవలసింది గట్టిగా చెప్పండి 100 ఎకరాలు భూమి. నాన్న నీకోసం అంటాడు. ఎన్ని ఎకరాలు ఉన్నా చచ్చిపోయిన తర్వాత పట్టుకెళ్తామా? అవునా కదా? అంటే దేన్ని ఇవ్వాలి? మన ఆత్మలను రక్షించేది మన పిల్లలకు వారసత్వముగా ఆస్తిగా ఇవ్వాలి. మనం ఏమిస్తున్నాం చెప్పండి? ఎంతమంది వారి పిల్లలకు వాక్యాన్ని వారసత్వంగా ఇస్తున్నారు? ఒక్కసారి చెయ్యొద్దండి. తండ్రులైన వారు, తల్లులైన వారు ఎవరు లేరా? ఈ రోజు నుండి అయినా నా పిల్లలకు వాక్యాన్ని వారసత్వంగా ఇవ్వాలి. వాక్యం బాగా నేర్చుకోవాలి. బాల్యము నుండి యేసుక్రీస్తు ఎప్పుడు నేర్చుకున్నారు? ఆయన 12 ఏళ్లలో ఎవరితో కూర్చున్నాడట? శాస్త్రులతో పరిచయులతో కూర్చొని వారు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వారి ప్రశ్నలకు ఏం చేస్తున్నాడు? వెంటనే సమాధానం చెప్తున్నాడు. అప్పుడు ఆయన దేవుని దయలోను, దేవుని జ్ఞానములోను, మనుషుల దయలోను ఏమవుతున్నాడు? ఆయన వర్ధిల్లుతున్నాడు. ఎక్కడ వర్ధిల్లాలి మనము? యేసుక్రీస్తు వలె, క్రీస్తు వాక్యములో, వాక్యమైన క్రీస్తులో మనం ఏమవ్వాలి? వర్ధిల్లాలి. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ చెప్పి నేను ఒక మాట చెప్పి ముగించేస్తాను. 2 వారసత్వం ఇచ్చే దాంట్లో చాలామంది మనం కూడా ఏం చేస్తాను తెలుసా? ఈరోజు చాలామంది మీతో పాటు ఒక్కరైనా తీసుకొచ్చారా? ఇది బాధ్యత ఏమనుకుంటారు? లేకపోతే చూడండి ఒక్కొక్కసారి ఆ మాట చూసుకొని 3వ పాయింట్లోకి వెళదాము. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నువ్వు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులు, చూడండి, నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులను అప్పగించుము అంటున్నాడు. అంటే తిమోతి, నువ్వు నేర్చుకున్నావు కదా, నా దగ్గర మాటలు నేర్చుకున్నావు కదా, విన్నావు కదా, ఆ సంగతులు ఎవరిని అప్పగించాలి? ఇదిగో కొందరికి ఇవ్వు అంటున్నారు. మనం ఇస్తున్నామా? ఇక్కడ కూడా పౌలు గారు ఒక తరం అయితే, పౌలు గారు ఒక విశ్వాస తరం అయితే, పౌలు గారి తర్వాత తరం ఎవరు? తిమోతి గారు కదా. అంటే పౌలు గారి తిమోతి గారికి వారసత్వాన్ని దేవిస్తున్నాడు, వాక్యం ఇస్తున్నాడు. నానా, నీకు వాక్యం ఇచ్చాను కదా, నా దగ్గర నేర్చుకున్నావు కదా, నేను నేర్చుకున్నవి దేవుని యొద్ద నేర్చుకున్నవి నువ్వు కూడా నా దగ్గర నేర్చుకున్నది నువ్వు ఇతరులకు ఏం చేయమన్నాడు? నేర్పించు, వారికి ఇవ్వు, వారికి అప్పగించు అంటున్నారు. మనం ఎంతమందికి ఇస్తున్నామండి వాక్యం? ఇప్పుడు మీరు వింటున్నారు కదా, మీరు ఏం చేయాలి? ఉదాహరణ, మా ద్వారా వాక్యం విన్నారు, వాక్యం పొందుకున్న మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఎంతమంది చేస్తున్నారు? కొంచెం కింద మంచం కింద, అంతేనా? కొంచెం కింద మంచం కిందే. మళ్ళీ ఇది దాటి ఇదే ఈ వాతావరణం అబ్బా భలే ఉందనుకుంటాం. ఇక్కడ ఆ గుమ్మం దాటేస్తే శూన్యం. సాతాను వచ్చి ఏం చేస్తాడు? మనల్ని, మనలో విత్తబడిన వాక్యాన్ని వెంటనే దోచుకుపోతున్నా సరే. అదే డబ్బు అయితే ఎంత ఎలర్ట్గా ఉంటామో, అదే బంగారం అయితే, నీ ముక్కుపుడుగా అయితే, నీ చెవిపోగా అయితే ఊరుకుంటారా? ఎంత ఎలర్ట్గా ఉంటామో. మీ వాచ్ అయితే ఎంత ఎలర్ట్గా ఉంటామో. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, ఒక్కసారి ఆలోచన చేయండి. దేన్ని వారసత్వం ఇవ్వాలి? వాక్యమును వారసత్వం ఇవ్వాలి. పౌలు తిమోతి గారికి ఏమి ఇచ్చాడు వారసత్వముగా? వాక్యమును వారసత్వం ఇచ్చాడు. మూడోది రండి ఒకసారి. మూడోది రండి. తిమోతి 2వ పత్రికలో 2వ అధ్యాయం 7-9 వచనాలు. ఇది మామూలుగా చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. చదవండి ఒకసారి 7-9. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. నా స్వార్థ ప్రకారము దావీదు సంతానములు పుట్టి మృతులలో నుండి లేచిన ఎవరిని? యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకో, యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకో, యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకో, యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకో. మనం రోజు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాము చెప్పండి? ప్రభు వల్ల ఎంతమంది తీసుకుంటున్నారు? ప్రభు వల్ల తీసుకునేటప్పుడు మనం ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుని జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయాలి? ప్రభు వల్ల తీసుకుంటున్నారా? ఇప్పుడు యేసు వారిని జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయాలి? సార్ చెప్పారు చూసారా? అది తీసుకుంటున్నప్పుడల్లా క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేస్తూ దాన్ని ఏం చేయాలి? మనము ప్రచురించాలి. దాన్ని ఏమంటారు? సువార్త అంటారు. అంటే మీరు గమనించండి, ఇక్కడ సువార్తను వారసత్వముగా మనం ఇవ్వగలుగుతున్నామా? యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకో. ఏమని? ఆయన మన పాపముల కొరకు చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడని మనం నమ్మి ఆయన విశ్వాసం ఉంచి మనం బాప్తిస్మం పొంది సంఘములో చేరి, ఆ సంఘములో చేరిన తర్వాత ప్రభువు వల్ల తీసుకునేటప్పుడు కానీ ఆయన గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఏం చేయాలి? ఆయన మరణమును ప్రచురపరచాలి. మరి ఎంతమంది ప్రచురపరుస్తున్నాం?
విశ్వాసులకు వారసులుగా మనం మనం చేయగలుగుతున్నామా? విశ్వాసులకు క్షమించండి, సువార్తకు వారసులుగా చేయగలుగుతున్నామా? సువార్తకు వారసులుగా చేయాలి. మనం చాలామంది చేయటం లేదు ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా. మనం భూమి మీద పుట్టిన కారణం ఏమనుకుంటున్నారు? మనం దేనికి యోగ్యులము కాము, అయోగ్యులము, దేనికి పనికిరాని వారం, చచ్చిన వారం. మనల్ని బతికించి మరొక భాగ్యం ఇచ్చి తనతో పాటు కూర్చొని పెట్టుకున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఆయన మరణాన్ని ఏం చేయాలి? ఆయనను ప్రచురించాలి. మన కోసం ఆయన చనిపోయాడు, సమాధి చేపడ్డాడు, తిరిగి లేచాడు. చెప్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా. మనము దేనిని వారసత్వం ఇస్తున్నాము? సువార్తనా వేరేనా? ఇది మూడవది. నాలుగోది చివరిగా ముగించేస్తాను. రండి ఒకసారి భక్తిని వారసత్వం ఇచ్చిన భక్తిని వారసునిగా ఇవ్వాలి. ఇప్పుడు భక్తి అనగానే మరొక వాక్యము చూసి ముగించేద్దాం. టైం అయిపోయింది, నేను ఎక్కువ తినేసాను, క్షమించండి. మొదటి వాక్యపు తీసుకుని ఉన్నారు. చూడండి, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం అనుకుంటా. చూడండి ఒకసారి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, ఇక్కడ చెప్పాడు చూడండి, దైవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరముగమును కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబోవు జీవ విషయంలోను అది ప్రయోజనకరమవును అంటున్నాడు. చూసారా? అంటే ఇక్కడ పౌలు గారు భక్తిని వారసత్వముగా ఎవరికి ఇస్తున్నాడు? నానా దైవభక్తి విషయంలో నువ్వు ఏం చేయమంటున్నాడు? సాధకం అంటే ప్రాక్టీస్ అంటే మీకు ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావడానికి. ఒక క్రికెట్ ఆడేవాడు క్రికెట్ ఆడాలంటే ముందు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాలంటే ఏం చేస్తాడు? ముందు రోజు ఆడుతూ అప్పుడు సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ ఆడతారు కదా. అంటే అక్కడ సెలెక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు మనం పరలోకంలో సెలెక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఏం చేయాలి? భక్తిలో సాధకం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. భక్తి కనుక ప్రాక్టీస్ చేయకపోతే పరలోకం వెళ్తామా? భక్తి ప్రాక్టీస్లో ప్రాముఖ్యంగా ఒక మాట చెప్తున్నానండి. తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, చేరొచ్చిన ప్రియులైన వారందరికీ మీకు తెలియజేస్తున్నాను ఏంటంటే, భక్తి ప్రాక్టీస్, భక్తి ప్రదర్శన అనేది మీరు ప్రార్థన చేసేటప్పుడు కుటుంబంలో మీరు ప్రార్థన చేస్తున్నారనుకోండి, మీ పిల్లలు మీరు మోకాలు వేస్తున్నారంటే మీ పిల్లలు చూస్తారు. అవును కదా? మా అమ్మ మోకాలు వేస్తుందంటే నేను కూడా. మీరు బైబిల్ చదువుతున్నారంటే పిల్లలు బైబిల్ చదువుతారు. మీరు బాగా మంచి సంబోధన, మంచి సంభాషణ, ఆత్మ సంబంధమైన సంభాషణ మీకు ఉందనుకోండి, కానీ సినిమా పాటలు పాడుతుంటే వాళ్ళు కూడా సినిమా పాటలు పాడతారు. అవునా కదా? మీరు ఇంట్లో భార్యాభర్తలు పిల్లలు ఉన్న సందర్భంలో కూడా మీరే యుద్ధాలు చేసుకుంటారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు యుద్ధాలు చేస్తారు కదా. ఒక మాట చెప్పనా, మీరు మీ పిల్లల్ని సండే స్కూల్ నేర్పిస్తారు అనుకోండి, మీ పిల్లలు ఏమవుతారు? మందిరానికి వెళ్ళాలి, సండే స్కూల్ వెళ్ళాలి, దేవుని మాటలు నేర్చుకుంటారు కదా. అవునా కదా? మీరు గమనించండి, మందిరపు విలువ పిల్లలకు నేర్పిస్తానమ్మా. మందిరం చాలా విలువైనది. బడికి రానివ్వరు, మందిరానికి రానివ్వరు. బడికి అయితే ఉదయం లేచి సమయపాలన, ఎంత సమయపాలన అనుకుంటారు? అమ్మో మా అబ్బాయికి వెళ్ళాలన్నా ఏం చేస్తారు చెప్పండి? లేచిన వెంటనే వారికి నీళ్ళు వేడి చేసి, ఆహారం సిద్ధపరిచి, వారికి స్నానం చేపించి, అంతా చేసి, స్కూల్ జాయిన్ చేసి, ఆ స్కూల్లో పెట్టేసి మరలా వెళ్ళాడా లేదా? ఎంత విలువ విద్యకి. మరి మందిరపు విలువ ఎంతమంది నేర్పిస్తున్నాం? మందిరపు విలువ నేర్పించాలి, అప్పుడు పిల్లలకు భక్తి వస్తుంది. రెండవది ఏంటంటే వాక్యపు విలువ నేర్పాలి. వాక్యపు విలువ ఎంతమందికి తెలుసు అండి? వాక్యం అంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదండి. ఎప్పుడు ముగించేస్తాడా ఏంటి? వెళ్ళిపోతాం. సాగదీసి మాట్లాడుతున్నాడు. ఏమంటారు? చాలామంది పెళ్ళిలో ఏమాట్లాడతారు సార్? ఎక్కువ చెప్పొద్దే. పెళ్ళిళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ చెప్పొద్దు, అందరికి ఇచ్చుకుంటే పోతారేంటి? కామెంట్స్ అండి. అంటే పెళ్ళిళ్ళలో దేవుని మాటలు వినరు, చావులో కూడా దేవుని మాటలు వినరు. ఎక్కడ వింటారు మళ్ళీ? ఎక్కడ వింటారు చెప్పండి? ఇదిగో మందిరం, భౌతిక సంబంధమైన మనం మందిరం, సంఘముగా మనం కూడుకుంటాం కదా. ఈ చర్చ్ బిల్డింగ్, ఈ చర్చ్ బిల్డింగ్లో మనం ఏం చేయాలి? వారికి మందిరపు విలువలు నేర్పిస్తూ, వాక్యం నేర్పిస్తూ, వారికి భయభక్తులు నేర్పిస్తూ వస్తూ ఏం చేయాలి? సహోదరుల విలువ నేర్పించాలి. ఈరోజు సహోదరుల విలువ ఉందా? లేదు. సహోదరుల విలువ ఉందా? ఎవ్వరికి సహోదరుల విలువ తెలియదు, ఆత్మ సంబంధుల విలువ తెలియదు. ఎవరి విలువ తెలుసు? లోక సంబంధుల విలువ, వాళ్ళ విలువ తెలుసు. కానీ ఒక మాట చెప్పనా,
ఒక సంఘములో ఉన్న సహోదరులు ఆత్మ సంబంధులు ఎంత గొప్పదనుకుంటున్నారు? నిన్ను ఆత్మతో మిమ్మల్ని నడిపించి ఎక్కడ పరలోకాన్ని నడిపించే బంధం ఇది. దీనికి మనము ప్రయారిటీ ఇవ్వం. దీనికి ప్రయారిటీ ఇవ్వం. అంటే మొదట దేనికి ఇవ్వాలంటే మందిరపు విలువ నేర్పించాలి, వాక్యపు విలువ నేర్పించాలి, సహోదరత్వపు విలువ నేర్పించాలి, సహోదరుల విలువ నేర్పించాలి, చివరిగా సంఘం యొక్క విలువను నేర్పించాలి. సంఘం ఎంత గొప్పదో, సంఘంలో ఉన్నవారు ఎంత గొప్పవారో, సంఘం ఎంత గొప్పదో మనము ఈ విలువలను నేర్పిస్తూ మనం విలువ కలిగి ఉంటేనే కదా వారు కూడా ఆ విలువలు నేర్చుకుంటారు. సమయం లేదు కనుక ఎక్కువ విస్తరించి చెప్పను. కానీ తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వవలసిన ఆస్తి ఏంటి చెప్పండి? చివరిగా ఫీడ్బ్యాక్. విశ్వాసమును వారసత్వంగా ఇవ్వాలి, వాక్యమును వారసత్వంగా ఇవ్వాలి, స్వార్థను వారసత్వంగా ఇవ్వాలి, ఇంకా భక్తిని వారసత్వముగా ఇవ్వాలి. కానీ ఇప్పుడు మనం దేన్ని వారసత్వంగా ఇస్తున్నాము? కనుక ఆస్తును, బంగారమును, ఓహో గొప్ప ఏం చెప్పుకుంటారు తెలుసా? చిన్న లాయర్ చేస్తే, డాక్టర్ చేస్తే మావిడేమో చేసా డాక్టరు, అవునా కాదా? అని హేళన చేసి మాట్లాడితే కాదు. ఏది గొప్ప తెలుసా? దేవుని ఉద్యోగి చాలా గొప్పోడు ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. ఈ విలువలు మనం నేర్పించాలి. చివరిగా చెప్తున్నాను, తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వవలసిన ఆస్తి వారసత్వము. విశ్వాసమును వారసత్వంగా ఇవ్వాలి, వాక్యమును వారసత్వంగా ఇవ్వాలి, తర్వాత సువార్తను వారసత్వంగా ఇవ్వాలి, భక్తిని, ఇలా చాలా ఉన్నాయి. ఇవంతా కనుక వారసత్వంగా ఇచ్చామనుకోండి, ఆ తల్లిదండ్రుల పేర్లు ఎవరి వల్లే నిలిచిపోతాయి? అబ్రహాం ఇషాకులు నిలిచిపోయారు, అవునా కదా? యునికే లోయి నిలిచిపోయారు. ఎవరైతే విశ్వాసమును వారసులుగా చేయాలనుకుంటారో మీరందరూ నిలిచిపోతారు. కనుక మీ పిల్లలకి దేనికి వారసులు చేయాలంటే నేను కోరుకునేది, ఒక దైవజనుడిగా, వాక్యం చెప్పే వ్యక్తిగా, మిమ్మల్ని మేరు కోరుకునే వ్యక్తిగా నేను కోరుకుంటున్నాను ఏంటంటే దేవుని వారసులుగా మీరు చేయండి. కనుక నెక్స్ట్ దేవుని వారసత్వం గురించి దైవజనులు మాట్లాడతారు. మనము దేవుని వారసత్వంలోనికి ఎలా వెళ్ళాలో మనం నేర్చుకోవాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ